స్వామి వివేకానంద సూక్తులు. విముక్తి అనే భావన ఎల్లప్పుడూ ఎవరి యందు జాగృతమై ఉన్నదో వాడే విముక్తిని పొందుతాడు. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి. జీవితం ఒక సంగ్రామం, కాని దానిని జయించుటకొక వ్యూహం కావలెను. దాని రూపకల్పన స్థాయిని అందవలెను. అదియు కౌమారమునందే. సందేహమెల, భావి జగజ్జేతావు నీవే. చర్చ విజ్ఞానాన్ని పెంచుతుంది, వాదన అజ్ఞానాన్ని సూచిస్తుంది. నిజాయితీ, ప్రేమ, ఓర్పు మన అస్త్రశస్త్రాలైనప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి మనను అడ్డుకోలేదు. ఒక ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తి 1000 తప్పులు చేస్తే, ఏ ఆదర్శమూ లేని మనిషి 50,000 తప్పులు చేస్తాడు. మనిషన్నవాడు ఏ మంచి పని చేయాలన్న కృషి అవసరం. ఎందుకంటే రాపిడి లేకుంటే వజ్రం మెరుస్తుందా? అలజడి లేకుండా సముద్రం పలుకదు. కదలిక లేకుండా గుండె బతకదు. మీ శక్తిని మాట్లాడడంలో వృధా చేయకుండా మౌనంగా ధ్యానం చేయండి. బయటి ఒరవడి మీలో ఎటువంటి అలజడిని కలిగించకుండా చూసుకోండి. మీ మనసు అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు మీకు దాని స్పృహ ఉండదు. ఆ నిశ్శబ్దపు ప్రశాంతతలో శక్తిని మరింతగా నిలువ చేసుకోండి. ఒక ఆధ్యాత్మిక శక్తి జనక యంత్రంగా తయారుకండి. ఉత్సాహవంతులైన యువకులు తమ జీవితాన్ని దేశ సంక్షేమం కోసం అంకితం చేయాలని మనమందరం భావిస్తాం. అయితే ముందుగా వాళ్లకో జీవితాన్ని అందివ్వాల్సిన బాధ్యత కూడా మనందరిపైనే ఉంటుంది. విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు. స్వయం కృషి, పట్టుదల, దృఢ సంకల్పం ఈ 3 ఎంచుకున్న రంగంలో మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. విలువైన వస్తువు విలువైన వారి దగ్గర ఉంటే దానికి మరింత విలువ పెరుగుతుంది. 1-2 గ్రామాలకు చేసిన సేవ, అక్కడ తయారైన 10-20 మంది కార్యకర్తలు ఇవి చాలు. అవే అన్నటికీ నాశనం కాని బీజంగా ఏర్పడతాయి. వీటి నుంచే కాలక్రమేణా వేలకు వేలమంది ప్రజలు ప్రయోజనం పొందుతారు. మనకిప్పుడు వందల కొద్దీ నక్కలతో పనిలేదు. సింహాల వంటి వాళ్ళు 6 చాలు. వారితోనే మహత్తరమైన పనుల్ని సాధించవచ్చు. మీకు నచ్చిన పనిని మీరు బాగానే చేస్తారు. కాని ప్రతి పనిని మీకు నచ్చేట్లు చేయడమే విజయ రహస్యము. మనమందరమూ కష్టపడి శ్రమించాలి. మన కృషిపైన భావిభారత భాగ్యోదయం ఆధారపడి ఉంది. బీదసాదల దుస్థితియే భారతదేశంలోని అన్ని అనర్థాలకు మూలకారణం. వారిని ఉద్ధరించడమే మన ప్రస్తుత కర్తవ్యం.